మనం ప్రపంచంలో ఎవరినైనా ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తాం. కానీ మనం ప్రపంచంలో ఎవరికీ సమాధానం చెప్పం. మనం చెప్పే నీతులు అవతల వాళ్ళకి మాత్రమే, మనం పాటించటానికి కాదు. ఇది ప్రకాష్ రాజ్ వైఖరి అన్నట్టుగా కనపడుతుంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ మీద బెంగుళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దానికి కారణం ప్రకాష్ రాజ్ బాధ్యతారాహిత్యం. ప్రకాష్ రాజు అక్రమంగా 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నాడు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో కూడా ప్రకాష్ రాజుకి ఓటు హక్కు ఉంది, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఇదేంది అంటే దానికి ప్రకాష్ రాజు సమాధానం చెప్పడు. తెలియకుండా, అనుకోకుండా, గమనించకుండా ఉండటం కూడా కాదు. ప్రకాష్ రాజుకి తెలిసే ఉన్నాయట. 2019లోనే దిలీప్ కుమార్ అనేటువంటి ఒక అడ్వకేటు బెంగళూరులో ప్రకాష్ రాజు 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నాడు అని కంప్లైంట్ చేశాడు. మరి ఆ కంప్లైంట్ చేసినప్పుడైనా సరే ప్రకాష్ రాజు తనకి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓట్లని క్యాన్సిల్ చేసుకొని ఏదైనా ఒక రాష్ట్రంలోనే ఉంచుకోవాలిగా, లేదట. తర్వాత ఆ దిలీప్ కుమార్ పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పేసి బెంగళూరు నగర కమిషనర్ను కూడా కలిశాడట. అయినా ఫలితం లేదట. ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశాడట. అయినా ఫలితం రాలేదట. చివరికి ఆ దిలీప్ కుమార్ కోర్టుకి అడ్మిట్ అయ్యాడు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నేను చాలా చోట్ల ఫిర్యాదు చేశానండి, ప్రకాష్ రాజుకి 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డు ఉన్నాయి, అతని మీద చర్యలు తీసుకోవట్లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ప్రకాష్ రాజుకి అనేక సార్లు సమన్లు పంపించిందంట విచారణకు హాజరు కమ్మని. విచారణకు హాజరు కాలే. మరి ఎందుకు హాజరు కాలే? చెప్పాలిగా సమాధానం. అందరినీ క్వశ్చన్ చేస్తుంటాడు కదా, కోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాలిగా. తన మీద ఒక ఆరోపణ, అభియోగం వచ్చినప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా కోర్టుకి వెళ్ళి తన మీద వచ్చిన ఆరోపణలకి సమాధానం చెప్పాలి కదా, కానీ చెప్పలేదు. చెప్పకపోవటం వల్ల మొన్న కోర్టు ప్రకాష్ రాజు మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇది జరిగింది. అంటే ఇక్కడ 2 తప్పులు. ఒక తప్పేమో 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డు కలిగి ఉంటాం, ఇది తప్పు. ఇంకొక తప్పేమో తన మీద ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదు విషయంలో సరిగా స్పందించకపోవటం, ఏకంగా కోర్టు పిలిచినా వెళ్ళకపోవటం. ఇది బాధ్యతారాహిత్యం కాదా? ఇలాంటి వ్యక్తికి ప్రపంచంలో అందరినీ ప్రశ్నించే హక్కు ఉంటుందా? మీరు కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.